కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టులను ఆయన ఆవిష్కరించారు. రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేస్తామన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాడతామని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్న నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పథకాలను కటింగ్ చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఇంకేం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజా సమస్యల మీద చర్చించడానికి 10 రోజులు అసెంబ్లీ పెట్టమని కోరితే ఒక్కరోజు కాళేశ్వరం మీద చర్చ పెట్టి పారిపోయారని విమర్శించారు. ప్రతిపక్షాల మీద అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ మార్పు తప్ప కొత్తగా తెచ్చిన మార్పు ఏం లేదని అన్నారు. బాకీ కార్డు విడుదలతో కాంగ్రెస్ మెడలు వంచుతామన్నారు. అందుకే బాకీ కార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అడిగినాం, 10 రోజులు అసెంబ్లీ పెట్టండి అంటే ఒక్కటే రోజు కాళేశ్వరం మీద పెట్టి బురద జల్లి నెగటివ్గా మమ్మల్ని మాట్లాడనీయకుండా, మాకు మైక్ ఇవ్వకుండా బురద జల్లి పారిపోయింది. నిజంగా నువ్వు అంత మంచిగా చేసేది ఉంటే శాసనసభ పెట్టకుండా ఎందుకు పారిపోతా ఉన్నావు? మార్పు మార్పు అన్నారు. మీరు తెచ్చింది ఏముంది? ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు. ప్రజలను ఏమార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో. అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు గ్యారంటీ కార్డులు ప్రభుత్వం పంపింది. ఈరోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తూ ఉంది. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి, గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపు